గెలవడంతోనే అయిపోలేదు సంబరం. అసలు కాదు ముందుంది అంటోంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుముదిని. ఎస్, సర్పంచులకు ఒక వార్న్ అయితే చేశారు. మీరు ఖచ్చితంగా ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చు వివరాలన్నీ కూడా 45 డేస్లోగా డెడ్ లైన్ పెట్టి మరి వార్న్ చేసినటువంటి సందర్భం. ఒకవేళ 45 రోజుల్లోగా స్థానిక ఎంపీడీఓకి మీరు ఆ వివరాలు అందించకపోతే కనుక ఖచ్చితంగా మీ యొక్క సర్పంచ్ పదవి పోతుంది అనేది ఆవిడ హెచ్చరిక రూపంలో తెలియజేయడం జరిగింది. సో ఏదేమైనా సరే గెలిచిన సర్పంచ్లకి ఇది ఒక వార్న్. ఎందుకంటే అది ఉల్లంఘన చేశారా వాట్ ఎవర్ ఇవన్నీ చేశారనే పక్కన పెడితే కనుక మీరు 5,000 లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలకి మీరు పోటీ చేస్తుంటే కనుక, పోటీ చేసి గెలుచుంటే కనుక 5,000 లోపు జనాభా కలిగి ఉన్నటువంటి సర్పంచులు మీరైతే కనుక ఖచ్చితంగా 1,50,000 రూపాయలు లోపులో ఉండాలి. సో 30,000 లోపల వార్డ్ మెంబర్ ఖర్చు పెట్టి ఉండాలి. ఒకవేళ 5,000 జనాభా పైబడి కలిగినటువంటి పంచాయతీలకు అయితే ఆ యొక్క అభ్యర్థులు మాత్రం సర్పంచులుగా గెలిచినటువంటి వాళ్ళు మాత్రం సుమారుగా దానికి సంబంధించి 2,50,000 వరకు వాళ్ళకుంది. అలాగే ఆ యొక్క 5,000 పైబడి జనాభా ఉన్నటువంటి పంచాయతీల్లో వార్డ్ మెంబర్స్గా పోటీ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక గెలిస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా 50,000 వరకు కూడా ఖర్చు పెట్టుకునే సౌలభ్యం ఉంది. కాకపోతే ఆల్రెడీ ఈ యొక్క 11 నుంచి మొదలు 17 వరకు ఈ తతంగం అంతా పూర్తయినటువంటి సందర్భాన కొన్ని గణాంకాలు కూడా వచ్చాయి. చాలా స్టాటిస్టిక్స్ చేతులు మారినటువంటి కొన్ని వేల కోట్లు సుమారుగా 12,700 చిల్లరి ఈ యొక్క పంచాయతీలకి ఈ యొక్క ఎన్నికలు జరిగితే సుమారుగా 11,000 కోట్లు చేతులు మారినట్లుగా తెలిసింది. మరి ఈ క్రమంలో ఒక్కొక్క సర్పంచ్ ఒక్కొక్క పంచాయతీలో ₹1,00,00,000 చొప్పున మారినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఎంతమంది పోటీ చేశారు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు. సో ఎన్నికల సంఘం అయితే ఖచ్చితంగా ఒక మ్యాండేటరీ ఒక చెబుతూ 1,50,000, 30,000, 2,50,000, 50,000 ఇలాగా ఒక ప్రామాణికంగా పెట్టుకుని వాళ్ళకి ఒక ఖర్చుల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ లోపులోనే ఖర్చు పెట్టుకోవాలని. కాకపోతే ఓటుకి నోటు ఇవ్వందే ఓటు పడలేదనేటువంటి సందర్భం ఈ యొక్క గడిచిన ఎన్నికల్లో చూసాం. సో ఆల్రెడీ సర్పంచులు అయితే గెలిచారు. మరి వాళ్ళు ఎటువంటి వివరాలు ఇవ్వబోతున్నారు అనేది ఖచ్చితంగా ఇప్పుడు సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఒకవేళ నిజంగా కనుక ఆ యొక్క అభ్యర్థులు ఈ యొక్క 1,50,000 పైబడి లేకపోతే 2,50,000 పైబడి నిజంగా ఖర్చులు కనుక చేసుంటే కనుక నిజంగా తదుపరి చర్యలు ఎలా ఉంటాయేమో తెలియదు. కానీ ఖచ్చితంగా ఇక్కడైతే మరి ఖర్చుల వివరాలు ఏ రకంగా చూపిస్తారనేది ఆ సర్పంచ్ అభ్యర్థులకే తెలియాలి. అలాగే వార్డు అభ్యర్థులుగా ఎవరైతే గెలిచారో వాళ్ళకి మాత్రమే తెలియాలి. సో చూద్దాం. దీనికి సంబంధించి మొత్తానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయితే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు స్థానిక ఎంపీడీఓకి మీరన్నీ కూడా ఈ యొక్క అఫిడవిట్ రూపంలో చూపించాల్సి ఉంటుంది, ఇవ్వాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇవ్వకపోతే కనుక మీ యొక్క సర్పంచ్ పదవి పోతుంది. అలాగే వార్డ్ మెంబర్స్ కూడా హెచ్చరించినటువంటి సందర్భం. వార్డ్ మెంబర్స్ కూడా ఇంకా ఉండరు. ఆ స్థానంలో మళ్ళీ బైపోలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని ఆమె తేల్చి చెప్పేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి కుముదిని. సో తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలిచింది. కొత్త సర్పంచులు అలాగే వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం కూడా సోమవారం నాడే చేయబోతున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు కీలక హెచ్చరిక. 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు ఇవ్వకపోతే పదవులు కోల్పోవడమే కాకుండా 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. కనుక అభ్యర్థులు వెంటనే ఎంపీటీఓలకు వివరాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించగా అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. డిసెంబర్ 22 అంటే సోమవారం నాడు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు అలాగే వార్డు మెంబర్స్ ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. ఈ క్రమంలో సర్పంచ్ అభ్యర్థులకు కీలక అలర్ట్ జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుముదిని. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు 45 రోజుల్లోగా తమ ఖర్చు వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. లేదంటే వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరిస్తోంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే సరైన వివరాలు ఇవ్వనటువంటి అభ్యర్థులు తమ పదవులను సైతం కోల్పోతారని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి మకరంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ఖర్చుల వివరాలను ఎంపీడీఓలకు సమర్పించాలంటూ కూడా సూచించారు. ఆ తర్వాత ఆ వివరాలను టీఈ పోల్ వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని అభ్యర్థులను సైతం ఆదేశించారు. ఈ నివేదికలను 2026 ఫిబ్రవరి 15 లోపు ఎస్ఈసికి పంపాలని కూడా స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం గడువులోగా వివరాలు ఇవ్వని వారు, తప్పుడు సమాచారం అందించిన వారు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 23 ప్రకారం
తమ పదవులను కోల్పోయే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. అది మాత్రమే కాదు, మరో 3 ఏళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ కూడా పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారని కూడా వార్న్ చేసింది. ఎస్ఈసీ నిబంధనల ప్రకారం 5,000 లోపు జనాభా ఉన్నటువంటి పంచాయతీల్లో సర్పంచ్గా పోటీ చేసేటువంటి అభ్యర్థి గరిష్టంగా 1,50,000 వరకు ఖర్చు చేయొచ్చు. అదే వార్డు మెంబర్గా పోటీ చేసే అభ్యర్థి అయితే సుమారుగా 30,000 వరకు ఖర్చు చేయొచ్చు. ఇక 5,000కు పైగా జనాభా ఉన్నటువంటి పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి గరిష్టంగా 2,50,000 వరకు, అలాగే వార్డు సభ్యుల అభ్యర్థి 50,000 రూపాయల వరకు ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ మేరకు ఎలక్షన్స్ బిఫోరే ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. సో ఇదిలా ఉంటే రాష్ట్రంలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించినటువంటి సంగతి తెలిసిందే. 11, 14, 17 ఈ నెల డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 ఈ యొక్క 3 తేదీల్లో మొదటి దశ, 2వ దశ, 3వ దశ అంటూ కూడా ఇలా మూడు దశల్లో చేసినటువంటి విషయం తెలిసిందే. సో ఏ రోజుకి ఆ రోజు 11వ తారీఖున జరిగినటువంటి తొలి దశకు సంబంధించినటువంటి ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ యొక్క వివరాలు కూడా, ఫలితాలు కూడా ఆనాడే తేల్చేసినటువంటి సందర్భం ఏ రోజుకి ఆ రోజు. సో ఉప సర్పంచ్ని కూడా అదే రోజున ఎన్నుకోవడం కూడా జరిగిపోయింది. సో ఈ క్రమంలో తొలి విడత ఎన్నికల్లో పాల్గొన్న వారు 2026 జనవరి 24 లోపు, 2వ విడతలో పాల్గొన్న వారు జనవరి 27న, ఇక 3వ విడతలో పాల్గొన్న వారు జనవరి 30 లోపు తమ ఖర్చుల వివరాలను ఎంపీడీఓలకు సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలువురు సిబ్బంది విధి నిర్వహణలు కూడా కన్నుమూసినటువంటి సందర్భం. ఇది చాలా బ్యాడ్ అని చెప్పాలి. ఇలా విధుల్లో మరణించినటువంటి ఉద్యోగుల పట్ల స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి రాణి కుముదిని సంతాపం కూడా వ్యక్తం చేశారు. తెలంగాణలో మొత్తం 3 విడతల పంచాయతీ ఎన్నికల్లో 1,205 సర్పంచ్, అలాగే 25,848 వార్డు స్థానాలు యునానిమస్ అయ్యాయి, ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోగా మిగిలిన 11,497 సర్పంచ్, అలాగే 85,955 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 1,25,023,137 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 85.30% నమోదైందని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సో ఏదేమైనా సరే ఈ 3 విడతలకు సంబంధించి ఎన్నికల్లో గెలిచినటువంటి వారు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఏదైతే ఉందో